హన్మకొండ జిల్లా కేంద్రంలో భారీ ధర్నా ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు కర్ల రాజేష్ మరణాన్ని మర్చిపోకముందే మరో దారుణమైనటువంటి సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఒక దారుణమైనటువంటి సంఘటన కుమ్మరి గ్రామంలో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఆ ఊరిలో జాతర జరిగేటువంటి ఒక సందర్భంలో చాకలి కులానికి చెందినటువంటి ఒక బీసీ పేద కుటుంబం దేవుణ్ణి దర్శించుకుందామని చెప్పి వెళ్ళిన సందర్భంలో ఆ గ్రామానికి సంబంధించిన కొంతమంది రెడ్డిలు కులం పేరుతో మతం పేరుతో చాకలి కులానికి చెందినటువంటి మా కుటుంబ సభ్యులను కొట్టి చంపడం ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో చాలా ఉధృతమైనటువంటి ఉద్యమాలు నిర్వహిస్తాం. అదేవిధంగా సమాజంలో కులం పేరుతో మతం పేరుతో రోజు రోజుకు దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఈరోజు ఒక 2 నెలల పసిపాపను కాలుతో తన్ని చంపడం మీకు ఏం హక్కు ఉన్నదని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మీకు ఏ హక్కుతో 2 నెలల పసిపాపను కొట్టి చంపుతారని చెప్పి సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ తక్షణమే స్పందించాలి. అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ తక్షణమే స్పందించాలి. అక్కడ ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించి ఆ చాకలి కుటుంబానికి సంబంధించి నిరుపేద కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.